మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దైవ రూపముగా మారి దేవునితో నుండును నేను, దేవునితో నుండును. ఆ దినము సమీపించును, అతి త్వరలో నెరవేరును. ఆ దినము సమీపించును, అతి త్వరలో నెరవేరును. మంటి రూపము వదలి నేను, మంటి రూపము వదలి నేను దైవ రూపము పొందెదను, దైవ రూపము పొందెదను. దైవ రూపముగా మారి దేవునితో నుండును నేను, దేవునితో నుండును. మట్టి గూడరమెల్లప్పుడు బలహీనమై నశించునది, మట్టి గూడరమెల్లప్పుడు బలహీనమై నశించునది. చేతులతో చేయబడని, చేతులతో చేయబడని నిత్య గృహములు జీవించేదా, నిత్య గృహములు జీవించేదా. దైవ రూపముగా మారి దేవునితో నుండును నేను, దేవునితో నుండును. ముద్రించేడి ఆత్మతోను ఆయత్తమై చేరుటకు, ముద్రించేడి ఆత్మతోను ఆయత్తమై చేరుటకు. జీవము నాదు క్రీస్తేసే, జీవము నాదు క్రీస్తేసే. చావు నాకు ఆదాయము, చావు నాకు ఆదాయము. దైవ రూపముగా మారి దేవునితో నుండును నేను, దేవునితో నుండును. కాచుకొని ప్రార్థించి పక్షివలే పైకెగిరి, కాచుకొని ప్రార్థించి పక్షివలే పైకెగిరి జీవయాత్ర చేసి ముగించి, జీవయాత్ర చేసి ముగించి జీవ కిరీటము పొందెదను, జీవ కిరీటము పొందెదను. దైవ రూపముగా మారి దేవునితో నుండును నేను, దేవునితో నుండును. ఉన్నత సియోనులోను ప్రియమైన యేసుతోను, ఉన్నత సియోనులోను
ప్రియమైన యేసుతోను జీవించెదను సంతోషముగా, జీవించెదను సంతోషముగా. ప్రార్థనా ఇంటిలో నిత్యము, ప్రార్థనా ఇంటిలో నిత్యము. దైవరూపముగా మారి దేవునితో నుండును నేను, దేవునితో నుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగం అండి, నిర్గమకాండము నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనము నుండి. Escape through the sea. God clears the path through the Red Sea, so the Israelites can escape the Egyptian army. The Lord leads his people. After the king had finally let the people go, the Lord did not lead them through the Palestine territory, through that was the shortest way. God had said if they were attacked, they were decided to return to Egypt. So he led them around through the desert toward the Red Sea. The Israelites left Egypt prepared for the battle. Moses had them to take along the bones of Joseph, whose dying words had been, God will come to your rescue, and when he does, be sure to take along my bones. The people of Israel left Succoth and camped at Etham, the border of Egypt, near the desert. During the day, the Lord went ahead of his people in a thick cloud. During the night, he had went ahead of them in a flaming fire, the way the Lord could lead them at all the times, whether day and night. Praise the Lord. Hallelujah. ఈ యొక్క వాక్య భాగంలో నుండి మనం చూసినట్లయితే, మరి ఇశ్రాయేలు దేవుడైన మన యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో జీవిస్తున్న ఆ సమయంలో దేవుడు తన దాసుడైన తన సేవకుడైన మోషేను మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని, మరి దేవుని యొక్క వాగ్దాండ కర్రను చేతపట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి మరి వెలుపలికి రప్పించిన వృత్తాంతమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యోసేపు తన యొక్క అవసాన కాలంలో తను ఇశ్రాయేలు ప్రజలతో తీసుకున్న మాట ఏంటి అంటే, దేవుడు నిశ్చయముగా మీ యొక్క దుర్దశను ప్రభు చూస్తాడు, మీరు ఇక్కడ ఎంతో కాలం ఉండరు, దేవుడు మిమ్మలను ఈ స్థలంలో నుంచి మిమ్మల్ని విడిపించి వీరి చేతిలో నుండి దేవుడు రక్షించి, దేవుడు మరి మిమ్మల్ని ఒక సురక్షితమైన ఆశీర్వాదకరమైన స్థలములోకి మీరు వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు మరి నన్ను ఇక్కడే మరి నేను పాతిపెట్టబడ్డాను కాబట్టి నా ఎముకలు మీరు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అనేసి ఇశ్రాయేలు ప్రజలతో మరి యోసేపు తన మాటనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ ప్రాంతంను విడిచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు దేవుడు వారిని ఎలా చేశాడు అంటే, మరి పాలస్తీన్లు మరి వారికి యుద్ధము కలిగినప్పుడు, ఒకవేళ ఆ యుద్ధానికి మీరు ఇశ్రాయేలు ప్రజలు తట్టుకోకుండా, ఒకవేళ తిరిగి మేము వెనక్కి వెళ్ళిపోతాము, తిరిగి మేము ఐగుప్తు దేశంలో వెళ్ళిపోతాము, ఏంటి యుద్ధము అని ఒకవేళ వాళ్ళు సనిగి వెనక్కి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ప్రజలను అరణ్య మార్గము గుండా, ఎర్ర సముద్రము గుండా ప్రభువారు తీసుకొని వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. అలా తీసుకెళ్తున్న ఆ యొక్క సందర్భంలో మరి దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా, వెంట్ అహెడ్ ఆఫ్ హిస్ పీపుల్ ఇన్ ఎ థిక్ క్లౌడ్. దేవుడు మేఘస్తంభముగా పగలు ప్రభువారు యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంది. డ్యూరింగ్ ద నైట్ he went ahead of them in a flaming fire. రాత్రికాల సమయంలో ఒక అగ్నిస్తంభముగా ఇశ్రాయేలు ప్రజలను ప్రభు నడిపించారు. That the way that the Lord could lead them at all the times, whether day and night. ప్రియమైన వారులారా, ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజలను పగలు రాత్రి
నడిపించిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మన ప్రభువు కూడా మనతో, ప్రభువారు మనకు తోడుగా ఉండి మన పితరులకు ఏ విధముగా ప్రభువారు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడో ఆ విధంగానే మన పట్ల కూడా దేవుడు నమ్మకస్తుడుగా ఉండి మనము దేవునితో చేసుకున్న నిబంధనలో మనం నిలిచి ఉన్న వారమైతే దేవుడు నిశ్చయముగా మన యొక్క దుర్దశను కూడా ఆయన చూడవచ్చే దేవుడుగా ఉన్నాడు. వారి యొక్క మొరలను ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. వారిని విడిపించి వారిని గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు తన బాహువు చాపి తన కృపాతిశయాన్ని చూపి తన నిత్యమైన కనికరముతో ఏ విధముగా వారిని దర్శించి సహాయం చేశాడో ఆ విధముగానే ఈనాడు కూడా దేవుని ప్రజలు వారి యొక్క స్థితిలో ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు వారి మొరలను ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏ విధముగా అరణ్య మార్గములో నాయకుడైన మోషే ద్వారా దేవుడు చేయించుకున్న అనేకమైన అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు మనం చూసినట్లయితే దేవుని యొక్క దేవుడు ఎంత నమ్మదగిన దేవుడుగా వారి పక్షమున ఉండి అనేకమైన కార్యాలు చేసి ఉన్నాడో ఆ విధముగానే మన జీవితంలో కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉండి అనేకమైన కార్యములను ఆయన మనకు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. కేవలము మనము దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క మొరలను, వారి యొక్క మూలుగును దేవుడు ఏ విధంగా ఆలకించాడో, దేవుడు వారి మధ్యలోనికి ఏ విధంగా దిగివచ్చాడో, తన సేవకులను ఏ విధంగా లేవనెత్తాడో, ఏ విధంగా దేవుడు అరణ్య మార్గమున, ఎడారి మార్గమున ఆ యొక్క త్రోవలలో నడిపించాడో, అనేకమైన సూచక్రియలను ప్రభు జరిగించి ఉన్నారో, వారికి ఆకలి దప్పులను తీరుస్తూ అక్కరలను అవసరతలను తీర్చిన విధానము, వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము నిజముగా ప్రియమైన వారులారా, మన పితరులను నడిపించిన దేవుడు మనలను కూడా ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. తరతరాలు యుగ దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యత మారకుండా ఉన్నదండి. ఇదైతే 100% నిశ్చయము. లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసుకుందాం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతియే ఆ యొక్క విధవరాలు తల్లికి మాటికి తన దగ్గరకు వచ్చి తొందర చేస్తున్నప్పుడు, నాకు న్యాయం తీర్చు, నాకు నా ప్రతివాదికి అని చెప్పి మొరపెట్టుకున్నప్పుడు ఆయనకి విసుగొచ్చి అస్తమాను నన్ను తొందర చేస్తుంది, దీనికి న్యాయం చేయాలని చెప్పేసి వెంటనే ఆ తగ్గును తీరుస్తాడు. ఆ విధంగా ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే తనకు దివారాత్రములు మొరపెట్టుకుంటారో, గోజాడుకుంటారో, బ్రతిమాలుకుంటారో, అట్టి వారి యొక్క యాచనలు, ప్రార్థనలు నేను ఆలకిస్తాను. అన్యాయస్తుడే ఆలకించాడే, నేనైతే న్యాయవంతుడిని కదా, నేనైతే ప్రేమ కలిగిన దేవుడిని కదా, నేను ఆలకించనా అని ప్రభువారు మనకి ప్రశ్న వేస్తా ఉన్నారు. చూడండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ చివరి దినాలలో దేవుడు చేత ఏర్పాటులోనికి వచ్చిన మనమందరము మన యొక్క ప్రతి అక్కర, అవసరత, ప్రతి విషయము అది దైనందిన జీవితంలో ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా మన ప్రభువారి సన్నిధిలోనికి మనం తీసుకొని వచ్చినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆ సమస్యకు తగిన జ్ఞానాన్ని, ఆలోచనను దేవుడు మనకు అనుగ్రహించి మన యొక్క మార్గములను ప్రభువారు సరళపరిచి దేవుడు మనకు సహాయం చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. రెండవది ఏంటంటే, మనం విసుగక ప్రార్థన చేయాలి. మనం విసిగిపోకూడదు.
ఇదేదో ఒక రోజో 2 రోజులో లేదా 1 సంవత్సరమో 2 సంవత్సరములో మన యొక్క విశ్వాస యాత్ర, ఆత్మీయ యాత్ర మరి మరి ఒక షార్ట్ టైంతో మరి ముడిపడి లేదు. కానీ ప్రియమైన వారులారా, రక్షించబడిన నాటి నుండి తిరిగి మనము ప్రభు యొక్క మహిమలో చేర్చబడేంత వరకు మన యొక్క విశ్వాస పరిమాణము పెంచబడుతూనే ఉండాలి. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్న మాట, ప్రభువారు మొదటిసారిగా మరి ప్రభువారు ఒక రక్షకుడుగా మన మధ్యలోనికి మరి ఒక పసి బాలుడిగా జన్మించి మనకు మార్గమై, జీవమై, సత్యమై తన యొక్క బోధ చేత తన యొక్క ఏర్పాటును మనకు బయలుపరిచి ఉన్నాడు. ప్రియమైన వారులారా, రెండవసారి మటుకు మరి ప్రభువారు ఒక పెండ్లి కుమారుడిగా ప్రభువారు ఆయన రాబోతా ఉన్నాడండి. మరి ఆ పెండ్లి కుమారుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే, మనం ఎంత దేవుణ్ణి నమ్మిక కలిగి ఉన్నామో, ఎంత ప్రభుని నమ్ముతున్నామో. ఒక విశ్వాసం అనే పరిమాణం ఉందండి, ఒక స్కేల్ ఉంది. రక్షించబడ్డాము, తర్వాత మన యొక్క విశ్వాసము పెరుగుతూ ఒక బేబీ వలె, ఒక చంటి బిడ్డ ఏ విధంగా మరి పెరిగి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. నీతి న్యాయములు మరి దేవుని యొక్క సింహాసనానికి ఆధారములు. ప్రియమైన వారులారా, దేవుని యొద్ద మరి కృప కూడా ఉన్నదండి. తన కొరకు కనిపెట్టుకున్న వారి యందు దేవుడు ఆనందించే దేవుడై ఉన్నాడు. మరి కృప కలిగిన దేవుడై ఉన్నాడు. మన శక్తి, మన భక్తి, మన యొక్క ఓర్పు ఏ పాటిదండి, మన జీవం ఏ పాటిది, ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క నీతి ఏ పాటిదండి. దేవుని యొక్క కృపాతిశయానికి, దేవుని యొక్క నమ్మకత్వానికి మన జీవితములను మనం ప్రభుకి సమర్పించుకొని నిలకడ కలిగిన వారమై విశ్వాసములో మనం జీవించినట్లయితే, మరి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం పోరాడినట్లయితే నిశ్చయముగా మరి ఈ భూమి మీదకి ప్రభువారు వచ్చినప్పుడు ఆయన మనలో తొంగి చూసేది ఏంటి అంటే, మనం ఎంత విశ్వాసాన్ని ఈ లోకంలో గడించాము. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. 11వ వచనము, 11వ అధ్యాయము మొదటి 2 వాక్యములు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మన జీవితంలో అదృశ్యమైనవి అనేకమై ఉన్నవి, కానీ విశ్వాసము చేత మనం ప్రతి ఒక్క విషయాన్ని దూరదృష్టితో మరి విశ్వాసముతో మనము ప్రభు సన్నిధిలో అడిగి పొందుకున్న వారమై ఉన్నట్లయితే, దేవుని నమ్మి స్తుతించినట్లయితే, మీరు నమ్మిన ఎడల నా మహిమను చూస్తారని ప్రభువారు అన్నారండి. ఇదంతా ఒక యాంత్రికంగా, ఒక మెకానికల్గా కాకుండా మనము దేవునిలో మరి ఏ విధముగా ఒక పర్వతము నిలకడగా ఉంటుందో, చెక్కు చెదరకుండా ఉంటుందో, మరి చూడండి కీర్తనలు 125 మొదటి వచనము. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండెదరు. మరొకసారి చదువుతున్నానండి. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండెదరు. ప్రియమైన వారులారా, దేవుడు నీవు నేను ఒక సియోను కొండగా మరి కదలక నిత్యము నిలుచు ఒక సియోను కొండగా అనేకమైన మరి మన జీవితంలో ఆటుపోట్లు వస్తాయి, అనేకమైన ఇరుకైన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి, అనేకమైన వ్యాధులు మనకు వస్తాయి. వీటన్నిటిలో మనము దేవుని యొక్క పాద సన్నిధిని మనం ఆశ్రయించి దేవుని యొక్క పంచగాయములను మరి దేవుని యొక్క స్వస్థతను మనం పొందుకున్నట్లయితే, ఆ పంచగాయములను స్తుతించి ఆరాధించి
మన విశ్వాసముతో దేవుని యొక్క రక్త ప్రోక్షణలోనికి మనం వచ్చినట్లయితే మరి స్రవించుచున్న నిబంధన రక్తము ఎవరికో కాదు కానీ దివారాత్రులు తనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలకు మరి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న దేవుడు మనకి కూడా ఆ విధముగా ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు మనలను మన కుటుంబాన్ని ఆయన భారమెత్తి నడిపించేవాడుగా ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ వచనము. దేవుని వాక్యము వలన నిర్మాణమైనయు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచుండెను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఇక్కడ పరిశుద్ధుల యొక్క పట్టిక అంతా ఉంటుందండి. మరి ఈ యొక్క పట్టికను మనము అర్థం చేసుకొనగలిగితే దేవుని బిడ్డలు ఎంత విశ్వాసము కలిగి ఎంత బలవంతులుగా ఈ లోకంలో మనం జీవించాలన్నది దేవుడు ఒక విశ్వాస పరిమాణాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మరి దేవుడు ఒక మనిషిలో చూసేది ఏంటంటే సేవకుల్లో అయినా సంఘములో అయినా దేవుని బిడ్డల్లో అయినా విశ్వాసము. ఈ విశ్వాసము ద్వారానే మనము ఈ లోకములో మరి ప్రభు యొక్క సహవాసములో మనం జీవించవచ్చండి. విశ్వాసము ద్వారా మరి విశ్వాసం లేకుండా మరి దేవునికి ఇష్టడై ఉన్నట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి డబుల్ మైండెడ్గా కాకుండా ద్వంద్వ మనసుతో కాకుండా యథార్థవంతులుగా దేవుని ప్రేమించి సేవించే వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క గోడును ఆలకించిన దేవుడు, వారి బాధను చూచిన దేవుడు, మన అనుదిన జీవితంలో కూడా ఆయన మనలను చూడవచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క మొరలను ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి ఆ యొక్క విధవరాలు ఏ విధముగా విసుకొక అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు పలుమార్లు వచ్చి గోజాడుకున్నదో మనము కూడా మన యొక్క దైనందిన విశ్వాస జీవితంలో ఈ చివరి దినాలలో ఈ యొక్క కృపాకాలములో మనము మరి మన యొక్క విశ్వాసాన్ని మనము ఇంకనూ బలపరచబడినట్లుగా దేవుని జ్ఞానములో దేవుని యొక్క కృపలో మనము నిలకడ కలిగి జీవించినట్లయితే ప్రియమైన వారులారా, మన నోటి నుంచి మరి సనుగుడు, మన నోటి నుంచి దుర్భాష, మన నోటి నుంచి మరి ఎటువంటివి మరి ఒక కంప్లైంట్స్ అన్నమాట. దేవుడు నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని మనము అనుకున్నట్లు మరి దేవుని యొక్క ఏర్పాటులో సమస్తము సమకూడి మేలు నిమిత్తము తాను ఏర్పరచుకున్న బిడ్డల పట్ల జరుగుతుందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సంకల్పానికి దేవుని యొక్క చిత్తానికి మనము అప్పగించుకున్న వారముగా ఉంటాము. ఏ విధముగా మరి ఇశ్రాయేలు ప్రజలు మరి పాలస్తీన్లు మరి వారితో యుద్ధం చేసినప్పుడు దేవుడు షార్ట్కట్గా వారిని తీసుకొని వెళ్ళలేదండి. షార్ట్కట్గా తీసుకెళ్తే మళ్ళీ వెంటనే వాళ్ళు ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళిపోతారు, ఇబ్బందిని బట్టి ఇరుకును బట్టి. అందుకే దేవుడు మరి ఎడారి మార్గములో వారిని నడిపించాడు, ఎర్ర సముద్రము గుండా మరి అలా నడిపించాడండి. ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు. ప్రియమైన వారులారా, మరి మన పితరులను నడిపించిన దేవుడు ఆయన మనలను కూడా నడిపించేవాడుగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒకటే, ఏంటి అంటే దేవుడు మనకి నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు గనక మనము కూడా
దేవుని యొక్క సన్నిధానంలో మరి నమ్మకస్తుల్లో నమ్మకమైన వానికి మెండైన దీవెనలను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మెండైన దీవెనలు ఈ చివరి దినాలలో ఒక సుఖము, ఒక క్షేమము, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యత, మేలులతో మన హృదయాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యము ఘోషిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఆయన వాక్యము సత్యము. మరి ఆయన వాక్యము తరతరములు నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృప ఉన్నది నీకు నాకు పంచడానికండి. మన ఉగ్రత పాలయ్యి మనం నశించిపోవటం దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క ఏర్పాటు కాదు. నిన్ను నన్ను రక్షించి విమోచించి మనలను ప్రభు సన్నిధిలో నిరపరాధులుగా నిలబెట్టాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ఒక దేవుని ఇంటిగా దేవుడు నిన్ను నన్ను మనము నిర్మాణముగా నిత్యము నిలిచే కట్టడగా మనం ఉండాలని ప్రభు వారు కోరుకుంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, చూడండి 121వ దావీదు కీర్తన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునో? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. మన జీవితంలో అనేకమైన మారులు మరి ఆయా కొండలు ఉంటాయి. స్నేహితులు అనే కొండ, లేదా మన జ్ఞానం అనే కొండ, ఉద్యోగం అనే కొండ, ధనము, బలగము, సమస్తము. కానీ దేవుని బిడ్డలు కేవలము దేవుని వైపు మాత్రమే మనం చూసినట్లయితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. సర్వ సృష్టిని రూపించి నిర్మించిన మరి మన సృష్టికర్త అయిన మన ప్రభు అయిన దేవుడు తన వైపు మన చేతులను చాపి, వట్టి చేతులు, మన చేతుల్లో ఏమీ లేవండి, వట్టి చేతులు, ఈ వట్టి చేతులు ఆయన వైపు మనం చాపి ప్రార్థన చేసినప్పుడు, ఓ చంటి బిడ్డ ఏడుస్తేనే, మన చేతులు చాపితేనే తల్లి ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ పనిని పక్కన పెట్టేసి మరి వెంటనే ఆ బిడ్డను ఎత్తుకొని మరి అక్కర అవసరత తీరుస్తుంది. ఆ విధంగానే ఒక తల్లికే అంత ప్రేమ, అంత దయ, అంత ఓపిక, ప్రేమ ఉన్నప్పుడు మన పరమ తండ్రి అండి, ఆయన నిశ్చయముగా ఆయన మనకు ప్రత్యుత్తరమిచ్చే దేవుడుగా ఉన్నాడు. తన రక్షణ మనకు చూపించే దేవుడుగా ఉన్నాడు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమాకాశములను సృజించిన వాడు. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటా ఉన్నాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. అనేకమైన శ్రమలు, అనేకమైన యుద్ధాలు, పోరాటాలు, వెలుపట నుండి, గృహంలో ఉండే వారి నుండి, కుమారుల నుండి, అనేకమైన తరుముతున్న రాజు నుండి, సౌలు రాజు నుండి, వీటన్నిటిలో దావీదు ఏ విధంగా దేవుని ఆశ్రయించి మరి తన కృపను మీద ఏ విధంగా ఆధారపడి జీవిస్తున్నాడు చూడండి. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. హల్లెలూయా! ఎంత నిబ్బరమండి, ఎంత భయాన్ని ప్రభువారు మనకి కలగజేస్తా ఉన్నారు. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనీయడు, తను నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. మనకు ఆకలి దప్పులను తీర్చగలిగిన వాడు, మన అక్కరుల అవసరతలు తీర్చగలిగిన వాడు, అడవిలోని పువ్వులను అలంకరిస్తున్న దేవుడు ఆయన. మన దేవుడు మనలను అలంకరించువాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇంతకంటే మనకి కావాల్సింది ఏముందండి? మనం తింటున్న భోజనాన్ని, పీలుస్తున్న గాలిని, తాగే నీటిని దేవుడు పరిశుద్ధపరిచి, దేవుడు మనకు ఆరోగ్యంనిచ్చి, మన చేతులకు పనప్పగించి, మన చేతి పనులను స్థిరపరిచి మనలను గొప్పవారిగా చేస్తా ఉన్నాడు. ఇది దేవుని యొక్క సాత్వికం అండి. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనమైతే మన పిల్లల్ని వేసుకొని పడుకుంటాం, కానీ దేవుడైతే మనలను పడుకోబెడుతున్నాడు. ప్రభువారేమో కునుకని నిద్రపోకుండా ఆయన కాస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఆత్మ నేత్రములతో దేవుని యొక్క వాక్యాన్ని మనము తేటగా గ్రహించినట్లయితే నిశ్చయముగా దావీదు ఏ విధంగా ప్రభుని సేవించాడో ఆ విధముగా మనము కూడా దేవుణ్ణి సేవించే వారంగా ఉంటాము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడు మనకు కూడా ఒక నీడగా ఆయన ఉండు దేవుడుగా ఉన్నాడు.
పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఆయన మనకు ఉండే దేవుడండి. మనం ఎంతగా మనము ట్రాన్స్పరెంట్గా దేవుని సేవించినట్లయితే అంత ట్రాన్స్పరెన్సీ దేవుడు మనతో ఉండగలిగిన వాడు. మకమకలాడుతున్న జనపనార్పన ఆయన ఆర్పని వాడుగా ఉన్నాడండి. మనం మన నీతికి తగినట్లుగా అంతకంటే ఎక్కువగా మనకి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మన ప్రాణాత్మ శరీరములు ఆయన సొత్తు, ఆయన స్వాస్యం అండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. రక్షించబడిన బిడ్డలకు మన దేవుని యొక్క దూతలు పరిచారకులుగా ఉన్నారండి. ఈ లోకములో మనం భయపడవలసిన అవసరం ఏదీ లేదు. ఈ యొక్క వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని దయచేయనుగాక. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో మీ యొక్క సమస్యను ఒక చిన్న ద లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క ప్రార్థన విన్నపములను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తానండి. మరి మా యొక్క కుటుంబం కొరకు, మా యొక్క పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ దైవాశీస్సులు.